అందించే రకంగా సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులకి ఒక టెలిఫోన్ నంబర్ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా సరే ఆ ఫోన్ నంబర్కి చేసి తాము అందించాలనుకున్నటువంటి వివరాల్ని తెలియజేస్తే ఇక్కడ అధ్యక్షుల వారు ప్రకటించడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా స్లిప్ రాసి పంపిస్తే అవన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఇందులో వచ్చే ప్రతి రూపాయి కూడా మన కార్యకర్త సంక్షేమం కోసమే వినియోగించబడుతుంది. ఇది మనందరి బాధ్యత. ఈ బాధ్యతని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ క్షేత్రస్థాయిలో కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిచి జిల్లాలో ఒకరు శ్రమతో తమ పార్టీని బలోపేతం చేసుకుంటారు, కొందరు ఆర్థిక సహాయంతో చేస్తారు, కొందరు పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించి చేస్తారు. అన్ని రకాలుగా మనకు సహాయం చేసేటువంటి ప్రతి ఒక్కరిని ఆదరించేటువంటి నాయకత్వం మనకుంది. కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, జిల్లా స్థాయిలో కూడా దయచేసి అక్కడ విరాళాలు ఇవ్వాలనుకునేటువంటి వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించండి, ఆదరించండి. ఎందుకంటే అల్టిమేట్లీ ఇది మన పార్టీకి, మన పార్టీ కార్యకర్తల బాగు కోసం ఉపయోగపడుతుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి ఇదే క్రమంలో ఎస్టీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ చేసిన అశేష కృషిని ఆవిష్కృతం చేసేందుకు శ్రీ కిదారి శ్రవణ్ గారిని ఆహ్వానిస్తున్నాం. వస్తారు. అంతలోపల ఇప్పుడు కొత్తగా ఒక నలుగురు అనౌన్స్ చేశారు. భూమా అఖిలప్రియ 25 లక్షలు, అరిమెల్లి రాధాకృష్ణ 5 లక్షలు, పైడిశెట్టి జయంతి ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ 1 లక్ష, బైరెడ్డి సబరి 1 లక్ష. వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే మాదిరిగా కావలి గిరీష్మ ప్రసాద్ గారు 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. వారిని కూడా అభినందిస్తున్నాను. బీసీ జనార్దన్ రెడ్డి గారు పార్టీకి 1 crore ఇస్తున్నారు. వారిని కూడా అభినందిస్తున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మహానాడు కొత్తగా ఒక వర్చువల్ ప్లస్ మన ఫిజికల్గా ఉండేటువంటి హైబ్రిడ్ మహానాడికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మన తండ్రి సమానులు జాతీయ అధ్యక్షుల వారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నా అన్నగారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, మన రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ గారు పల్ల శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ క్యాడర్లు ఉన్నటువంటి పెద్దలందరికీ, దేశమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ వర్చువల్గా అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నాకు గిరిజనుల తరపున మన మహానాడులో గిరిజన సంక్షేమం తీర్మానం మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి మన అందరం కూడా మీకు అందరికీ కూడా చెప్పాలి, సుమారుగా మన రాష్ట్రంలో 27 లక్షల మంది గిరిజనులు ఉన్నాం. అలాంటిది దాంట్లో సుమారుగా 70-75% గిరిజనులు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నాం, బీపీఎల్ ఫ్యామిలీస్ చెందిన వాళ్ళు ఉన్నాం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా సరే ఈ బీపీఎల్ ఫ్యామిలీస్ని పూర్తి స్థాయిలో బీపీఎల్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి సందర్భం ఏర్పడుతుంది. అలాంటివన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి గతంలో మన ముఖ్యమంత్రి గారు 2014 నుంచి 19 వరకు పనిచేసినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 కళ్ళుగా గిరిజన ప్రజల్ని, గిరిజన ప్రాంతాలని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా
మన లోకేష్ బాబు గారు ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయనకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్డు వేసేటువంటి కార్యక్రమం చేశాం. సురక్షితంగా తాగునీటి కార్యక్రమం చేస్తూ అది గ్రావిటీ ద్వారానైతేనేమి లేకపోతే సోలార్ బోర్ ద్వారా అయితేనేమి తాగునీటి కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిరుపేద కుటుంబాలకి సొంత ఇంటి కళను నెరవేరుస్తూ గతంలో మన ముఖ్యమంత్రి గారు సాధారణ కులాలకి ఏదైతే ఇస్తున్నారో దానికి అదనంగా 75,000 రూపాయలు గిరిజన కుటుంబాలకు ఇస్తూ సొంత ఇంటి కళను నెరవేర్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అంతేకాకుండా ఏదైతే ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉందో 100 యూనిట్లు ప్రతి కుటుంబానికి కూడా 100 యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ గిరిజన కుటుంబాలకు ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అంతేకాకుండా కొత్త కార్యక్రమాలు చాలామందికి తెలీదు, చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జీవో నెంబర్ 3 అనేది మా గిరిజన ప్రాంతంలో 100% లోకల్గా ఉండేటువంటి గిరిజనులకే ఉద్యోగాల అవకాశాలు కల్పించేటువంటి జీవోని సృష్టించి తద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా టీచర్ ఉద్యోగాలు అయితేనేమి ఇతర ఉద్యోగాలు అయితేనేమి కల్పించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అంతేకాకుండా ఏదైతే మన అరకు ప్రాంతంలో పండేటువంటి కాఫీ ఉందో ఆ కాఫీని కూడా ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్ళి ఉన్నతమైన శిఖరాల్లో మన కాఫీని తీసుకువెళ్ళడం ద్వారా ఆర్థిక అభివృద్ధి గిరిజనులకు చెందే విధంగా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక జీవో నెంబర్ 97 ఆ జీవోని రద్దు చేస్తూ గిరిజన ప్రాంతంలో ఖనిజ సంపద అయినటువంటి బాక్సైట్ని కూడా ఎక్కడ అక్రమంగా తవ్వకూడదని చెప్పి జీవో నెంబర్ 97 తీసుకొచ్చి అక్రమ బాక్సైట్ మైనింగ్ని కూడా రద్దు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు చూసుకున్నట్టయితే మా గిరిజన ప్రాంతం అయితే అవ్వచ్చు, గిరిజన ప్రజలైతే అవ్వచ్చు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పరిపాలనలో మేము తొక్కువేయబడ్డాం, మావి ఎలాగ లూటీ చేయబడ్డాం అనేది ఒక 2 నిమిషాల్లో మీకు తెలియజేస్తాను. ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో ఇన్ని పథకాలు చేస్తూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మన రాష్ట్రంలోని గిరిజన ప్రజలకి ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి వస్తూనే సుమారుగా 16 పథకాలని ఎగరేస్తాడు. సుమారుగా 16 పథకాలు మాకు కనబడలే. ట్రైబల్ సప్లాన్ నిధులు ఏవైతే ఉంటాయో దాంట్లో 5,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులు దారి మళ్ళించి వేరే వాటికి సొంత ఖర్చులకు వినియోగించేటువంటి కార్యక్రమం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు కనీసం మనం 2 సంవత్సరాలు కూడా కాలేదు ఇంకా వచ్చి ఇలాంటి సప్లాన్ నిధులు పోవడం అయితేనేమి పథకాలు పోవడం అయితేనేమి ఇవన్నీ చూసి చలించిపోయినట్టు మన ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయలు గిరిజన సంక్షేమం కోసం ఖర్చు పెట్టారని సగర్వంగా నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఇల్లు ఇవ్వడం అయితేనేమి గతంలో 75,000 రూపాయలు ఇల్లు కోసం ఇస్తే ఈరోజు 75,000 నుంచి 1,00,000 రూపాయలు అదనంగా గిరిజన కుటుంబాలకి ఇల్లు కట్టుకోవడానికి సహకారం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా గతంలో 100 యూనిట్లు మనం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను 200 యూనిట్లు ఇస్తానని చెప్పి కల్లిబోలి మాటలు చెప్పాడు. ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత లేదు నేను తండాలకు మాత్రమే ఇస్తాను, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి నేను ఇవ్వదలుచుకోలేదు అని మాయ మాటలు చెప్తే మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ వచ్చిన తర్వాత తండాలకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన పేద కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా ఈరోజు మన కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. సార్ ఈ సందర్భంగా మీకు తెలియజేయాలి సార్, మన పోరాటం అంతా కూడా మనం చేస్తున్నాం. ఏదైతే జీవో నెంబర్ 3 గతం ప్రభుత్వంలో మనం తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి గారు మానసిక పుత్రిక జీవో నెంబర్ 3 అనేది గిరిజన కుటుంబాలు అక్కడ ఉంటాయి, పేదరికంలో ఉంటున్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి 100% ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి జీవో నెంబర్ 3. అయితే అలాంటి జీవో పోతే సుప్రీంకోర్టులో దాన్ని కొట్టేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి దుర్మార్గుడు దౌర్భాగ్యుడు మన అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మన ముఖ్యమంత్రి గారు వచ్చి రాగానే సంవత్సర కాలం కూడా తిరగకుండా పాడేరు వచ్చారు. ఆదివాసీ దినోత్సవం రోజు పాడేరు ఇచ్చి ఆదివాసులందరి సమక్షంలో ఒక హామీ ఇచ్చారు, నేను దానికి ప్రత్యామ్నాయం జీవో తీసుకొస్తాను, మిమ్మల్ని వదిలేటువంటి పరిస్థితి లేదు, ప్రతి అభివృద్ధి సంక్షేమంలో మీకు నేను తోడుగా ఉంటానని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక విషయం చెప్తున్నాం, మీ అందరికి కూడా గుర్తే ఉంటుంది. మనం జీవో నెంబర్ 97 తీసుకొచ్చి అక్రమ మైనింగ్ కానీ బాక్సైట్ కానీ ఇవన్నీ కూడా రద్దు చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి అతి తెలివైనవాడు కదా, బాక్సైట్ రూపంలో బాక్సైట్ పదం తీసి లాటరైట్ అనే ఒక పదాన్ని పెట్టి
ఆయన సొంత కుటుంబమైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి సుమారుగా 15,000 కోట్ల రూపాయల ఒక గిరిజనులకు చెందినటువంటి ఖనిజ సంపద దోచుకున్నారా లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే ఎన్నో మనం చేసుకొస్తుంటే గిరిజన సంపదను దోచుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, గిరిజన చట్టాలని హక్కుల్ని హరించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే వ్యత్యాసం మనం ఒకసారి చూడాలి. ఒక విజనరీ లీడర్కి ఒక ప్రిజనర్కి ఉన్నటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఒక చట్టాలని హరించేటువంటి వ్యక్తి, మా ఖనిజ సంపదను దోచుకునేటువంటి వ్యక్తికి గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మనల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడు. ఇద్దరి మధ్యన ఒక వ్యత్యాసం చూస్తే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి నాయకుడి యొక్క అడుగు జాడల్లో నేను నడుస్తున్నందుకు ఈరోజు నిజంగానే ఒక గిరిజన సంతతికి చెందినటువంటి నేను చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఫీల్ అవుతున్నాను. ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఒక విషయం తెలియజేస్తున్నాం. ఈ వేదికగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలామందికి తెలియదు. నేను ఒకటే చెప్తున్నానండి, ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఉన్నాయి, ఏదో మొగసుత్తి కోసం నేను చెప్పలేదు. గత 5 సంవత్సరాలు మేము పడినటువంటి పాటలు మాకు తెలుసు. గత 5 సంవత్సరాల్లో మేము కోల్పోయినటువంటి భవిష్యత్తు మాకు తెలుసు. గత 5 సంవత్సరాల్లో మేము పడ్డ ఇబ్బందులు మాకు తెలుసు. ఆ బాధతో ఈరోజు చెప్పడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల్లో మేము ఏదైతే చూసామో, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈరోజు మా కుటుంబాల్లో 3 పూట్లు అన్నం తింటున్నాయి, ప్రతి ఇంటికి వెలుగు వచ్చింది, ప్రతి ఊరికి రోడ్డు వచ్చింది, తాగడానికి నీళ్ళు వచ్చింది, చదువుకున్న పిల్లలకి చదువుకుంటున్నారు. లోకేష్ బాబు గారి దయ వల్ల ఇవాళ ఎస్సీ స్టడీ సర్కిల్స్ వచ్చాయి, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ఇవి చాలా మేము ఆనందంగా, హ్యాపీగా బతకడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఒక ముక్క చెప్తున్నానండి. ఇప్పుడు మొన్న తీసినటువంటి 16,000 టీచర్ ఉద్యోగాల్లో 2,000 ఉద్యోగాలు మా గిరిజన ప్రాంతానికి వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ లోకేష్ బాబు గారి నాయకత్వం, శ్రీ లోకేష్ బాబు గారి నాయకత్వం, శ్రీ లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు శ్రవణ్ గారు. తెలుగుదేశం పార్టీ కులాలకు, మతాలకు అతీతంగా పనిచేసే ఒక బాధ్యత